క్రీస్తునామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. రోమిలు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తున్నాం. రోమిలు రాసిన పత్రిక 13వ అధ్యాయము. రోమిలు రాసిన పత్రిక చివరి వచనం వరకు ఎవరైనా స్పష్టంగా చదవాలి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి. మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము. వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమే ఆలోచన చేసుకొనకుడి. రైట్. ఈ అధ్యాయం మొత్తాన్ని ఒక 3 భాగాలుగా, ముఖ్యంగా 3 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఈ అధ్యాయం అంతటిని 3 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. అందులో మూడు పాయింట్స్ ఉన్నాయి. ఒక్కొక్క పాయింట్కి 15 నిమిషాలు, 3 పాయింట్స్కి 30 నిమిషాలుతో మనం క్లోజ్ చేస్తున్నాం. మిగిలినవి ఒకవేళ మిగిలిపోతే వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. మొదటిది ఏంటంటే, ఈ అధ్యాయంలో మొదటి అంశం ఏంటంటే రాజులు పాలకులు పట్ల, రాజులు పాలకులు, దేశ అధ్యక్షులు, ఏదైనా సరే పరిపాలన అధ్యక్షులు, వారి పట్ల విశ్వాసులు కలిగి ఉండే విధేయత, వారి పట్ల విశ్వాసులు ఎలాంటి విధేయత కలిగి ఉండాలి, అదొక పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే విశ్వాసి జీవితంలో ప్రేమ యొక్క ప్రాముఖ్యత, ప్రేమ అనే పదం యొక్క ప్రాముఖ్యత విశ్వాస జీవితంలో. మూడవది ఏంటంటే రక్షణ సమీపంగా ఉందని అంటాడు. ఏమంటారు? విశ్వాసులకు అంటే విశ్వాసులను మనకు సమీపంగా ఉండే రక్షణ అంటే సింపుల్గా రాజుల పట్ల మనం ఎలాంటి విధేయత కలిగి ఉండాలి, రెండవది ప్రేమ ఎలా కలిగి ఉండాలి, రక్షణ విషయంలో మనం ఎలా మెలకువగా ఉండాలి. ఈ 3 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, రాజుల పట్ల ఎలాంటి
మనం కలిగి ఉండాలి. పరిపాలించే వారి పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి. గుర్తుంచుకోండి, మనకి రాజు ఎవరంటే యేసయ్య. విశ్వాసులు మనందరికీ రాజు యేసయ్య. అలాగే ఈ భూమి మీద కూడా శారీరక రీత్యా, లోకరీత్యా ఒక రాజు అంటూ ఉంటాడు. అతనికి మీరు విధేయత చూపించాలి. అది మొదటి పాయింట్. ఇది రాజులకు విధేయత చూపించండి, పాలకులకు విధేయత చూపించండి అనే మాట ఏ సందర్భంలో పౌలు రాశాడంటే, ఏ సందర్భంలో అంటే క్రూరుడైన రాజు పరిపాలిస్తున్నాడు ఆ టైంలో. నీరో చక్రవర్తి, క్రూరుడైన 1000 మంది క్రైస్తవుల్ని చంపిన క్రూరుడైన చక్రవర్తి ఈ రోమన్ చక్రవర్తి, నీరో చక్రవర్తి. అలాంటి పరిపాలనలో ఉన్న వ్యక్తి ఎవరంటే పౌలు. అలాంటి పరిపాలనలో ఉంటూ ఏమంటారంటే, మీరు రాజులకు విధేయత చూపించండి, మీరు పాలకులకు విధేయత చూపించండి. మీరు పాలకులకు విధేయత చూపిస్తే మీకు అది బ్లెస్సింగ్ అంటాడు. ఏ సందర్భంలో రాస్తున్నాడు చూడండి. మంచి రాజు పరిపాలించేటప్పుడు కాదు, మనకు అనుకూలంగా ఉండేటప్పుడు, మనకు అనుకూలంగా పరిపాలించేటప్పుడు కాదు, మనకు వ్యతిరేకంగా పరిపాలించినప్పుడు, దేవుని బిడ్డల్ని చంపే రాజు ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో పౌలు రాస్తూ మీరు రాజుకి విధేయత చూపించండి. 13వ వచనం, అధ్యాయంలో 1వ వచనం, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. మంచి రాజు అయినా, చెడ్డ రాజు అయినా, సాత్వికమైన రాజు అయినా, క్రూరుడైన రాజు అయినా సరే, ఎవరు దేని వలన అతను రాజు అయ్యాడంటే, పరిపాలకుడు అంటే దేవుని వలన అయ్యాడైనా. దేవుడు సెలెక్ట్ చేస్తే, దేవుడు ఎన్నిక చేస్తే అతను రాజు అయ్యాడు. కాబట్టి నువ్వు దేవుని బిడ్డ అయినప్పుడు ఆ రాజు నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, నువ్వు రాజుకి విధేయత చూపించాల్సిందే. చాలామంది మనం ఈ మాట ఈజీగా తీసుకుంటాము, వింటాము, కానీ పెద్దగా పట్టించుకోము. కానీ బైబిల్ గ్రంథము చెబుతుంది, రాజ్యులకు, పరిపాలనకు విధేయత మీరు చూపించాల్సిందే. ఒకసారి తినండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచనం చూడండి. చాలా చమ్మ పరిపాలకులకును, అధికారులకును, లేకపోతే అధిపతులైనా సరే, రాజు అయినా సరే, మీరు విధేయత చూపించండి. రోమా పత్రికలో ఈ మాట చెప్పిన వ్యక్తి తీతుకు రాసిన పత్రికలో కూడా చెప్తున్నాడు. ఒకే మాట బైబిల్లో 2-3 సార్లు రాస్తే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. అది ఇలా విని అలా విడిచిపెట్టకూడదు. దేవుడు దాన్ని నొక్కి వక్కాణించడానికి 2-3 చోట్ల రాయించాడు దేవుడు. తీతుకు రాసిన పత్రికలో ఈ మాట ఉంటుంది. అలాగే పేతురు రాసిన పత్రికలో కూడా, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చూడండి. అతను కూడా రాజులకు విధేయత చూపించాల్సిందే, మీరు లోబడి ఉండాల్సిందే. ఒక తీయండమ్మా. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండు. మీకు ఇష్టమున్నా లేకపోయినా మీరు లోబడి ఉండాల్సిందే. అర్థమైందండి? ఇక్కడ మనుషులు నియమించు ప్రతి కట్టడములకును ప్రభు నిమిత్తం లోబడి ఉండు. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగజేయుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండు. రాజుకి లోబడాలి, పరిపాలకులు లోబడాలి, వారు నియమించిన అధికారులు కూడా లోబడాలి. ఇంకొక మాట, చాలా భయంకర మాట ఏంటంటే, దాని కింద 18వ వచనంలో ఉంటుంది, ముస్కరులైన మీ యజమానులకు లోబడండి. ముస్కరులైన మీ పూర్ణ భయముతో లోబడి ఉండడి. అధికారులు అన్నప్పుడు కల్లా లోబడి ఉండాల్సిందే. నా అధికారులు, నా పై అధికారి నాకు ఏదైనా అన్నప్పుడు నేను తిరిగి ఎదురు సమాధానము చెప్తే అతనికి ఎదురు సమాధానం ఇచ్చినట్టు, నా దేవునికి ఎదురుగా సమాధానం ఇచ్చినట్లే. తర్వాత మనకి కింద రాయబడి ఉంటుంది, దేవుని చే నియమింపబడిన అధికారిని
పై అధికారిని మనం ఎదిరిస్తే, తిరుగుబాటు చేస్తే, గాయమైనట్లు మాట్లాడితే అది ఎవరికి ఎదురుగా మాట్లాడట్లుగా? దేవునికే ఎదురు తిరిగినట్లుగా అది. కాబట్టి దేవుని పిల్లలు, విశ్వాసులు, రక్షణ పొందిన వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉండాలంటే దేవుని చేత నియమింపబడిన అధికారి, పై అధికారికి లోబడి ఉండాలి. చాలామంది నేను విన్నది, చదివింది ఏంటంటే, పై అధికారి దగ్గర ఎవరైతే సబార్డినేట్గా పనిచేస్తున్న విశ్వాసులు ఉన్నారో వాళ్ళ ప్రవర్తనను బట్టి, వారి మాటల తీరుని బట్టి వాళ్ళ పై అధికారులు కూడా యేసుప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి, వారి యొక్క ప్రేమను బట్టి, వారికి ఉండే విధేయతను బట్టి. కాబట్టి ప్రభువులోకి పై అధికారులను నడిపించడంలో ప్రాముఖ్యమైన పాత్ర వహించేది ఏంటంటే మన ప్రేమ. తెలుసా, మనకి థోమస్ అనే మన యేసుప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుడు థోమస్. అతను ఎవరికి సువార్త చెప్పాడో తెలిసిందా? ఆ టైంలో ఉండే రాజు, అతని పేరు గోండో ఫార్నిస్కి వెళ్ళి సువార్త చెప్పాడు. ఆయన సామాన్యమైన వ్యక్తి థోమస్, ఆయన అపోస్తలుడు. ఆయన ఎవరికి ఇచ్చాడు? ఆ రోజుల్లో, అతని కాలంలో మన భారతదేశంలో పరిపాలించిన వ్యక్తి ఎవరు? గోండో ఫార్నిస్ అనే రాజు. క్రీస్తు శకము 52 సంవత్సరాల తర్వాత అదే టైంలో ఆయన వచ్చారు థోమస్ వెళ్ళేసి ఒక రాజు చక్రవర్తికి వెళ్ళి సువార్త చెప్తే ఆ గోండో ఫార్నెస్ రాజు చక్రవర్తి యేసుప్రభుని నమ్ముకున్నాడు. కాబట్టి పై అధికారులకు లోబడి ఉండాల్సిందే. అది దేవుని యొక్క నియమం, దేవుని యొక్క కట్టడం. దేవుని ఎందుకు పై అధికారికి లోబడి ఉండాలంటే వారు దేవునిచే ఎన్నిక చేయబడిన వారు. గుర్తుంచుకోండి, మనం అనుకుంటాము నేను ఒక పెద్ద కలెక్టర్ అయిపోయాను అనేసి నేను అనుకోవచ్చు, నేను ఒక మంత్రి అయిపోయానని నేను అనుకోవచ్చు, లేకపోతే నేను ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయిపోయాను నేను అనుకోవచ్చు, అధ్యక్షుడు నేను అనుకోవచ్చు. కానీ దేవుని అనుమతి లేకుండా అది జరగలేదు. దేవుడు అనుమతిస్తేనే, దేవుడు బ్లెస్ చేస్తేనే, దేవుడు నియమిస్తేనే ఆ అధికారి అయినా అవుతాడు, మంత్రి అయినా అవుతారు, ఎమ్మెల్యే అవుతారు, ఎవరైనా అవుతారు. అందుకోసమే కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. కీర్తన గ్రంథంలో 75వ అధ్యాయము 6 నుంచి 7వ వచనం. 75వ అధ్యాయము 6 నుంచి 7వ వచనం. ఒకరిని హెచ్చించాడు చాలు. దేవుడే నియమిస్తాడు, దేవుడే ప్రమోట్ చేస్తాడు. ఒకరోజు నెబుకద్నెజరు ఏమనుకున్నాడు? రాజు నేనే అన్నాడు, నా వలననే ఈ పెద్ద పట్టణం కట్టబడింది అన్నాడు, నా వలనే ఈ రాజ్యం విస్తరింపబడింది అన్నాడు. అంతే, నా 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 అని 4 సార్లు అన్నాడు, పోయాడు. అంతే. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అడవుల పాలైపోయాడు, పశువులతో కలిసి గడ్డి మేశాడు, పశువులతో సమానంగా అయిపోయాడు. కానీ ఎప్పుడైతే దేవుడు మళ్ళీ వివేచన కలిగి ఉందో బుద్ధి వచ్చింది ఆయనకి. బుద్ధి వచ్చి నెబుకద్నెజరు అంటాడు, దేవుడు ఏదైనా చేయగలడు, ఒకరిని పడదోయగలడు, ఒకరిని హెచ్చించగలడు అని ఆ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నెబుకద్నెజరుకి మరలా ఆ రాజ్యం అతనికి వచ్చింది. అప్పటికంటే ఇంకా ఎక్కువగా హెచ్చింపబడ్డాడు. కాబట్టి ఎందుకు మనము లోబడి ఉండాలంటే దేవుని చేత వాళ్ళు నియమింపబడిన వారు. తర్వాత చూడండి, తర్వాత వారు దేవుని యొక్క పరిచారకులు అనే ఒక మాట రాయబడింది. చూడండి, వారు దేవుని యొక్క పరిచారకులు అనే మాట 3వ వచనంలో ఉంటుంది, 4వ వచనంలో కూడా ఉంటుంది. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకి కాదు, మంచి కార్యములకు భయంకరులు కాదు, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని యొక్క పరిచారకులు అనే మాట. తర్వాత 4వ వచనంలో కూడా లాస్ట్ భాగంలో కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. దేవుని పరిచారకులు వాళ్ళు కీడు చేయడానికైనా సరే దేవుని కీడు చేసిన దేవుని పరిచారకులే, మేలు చేసిన దేవుని పరిచారకులే. నెబుకద్నెజరు రాజుని ఏమంటాడు ఒక దగ్గర? దేవుడు తెలిసిందా, నా సేవకుడు అనిస్తాడు అంటాడు. నెబుకద్నెజరు ఏం చేశాడు తెలిసిందా? యూదుల్ని ఖతం చేశాడు, యెరూషలేం పట్టడు ముట్టడి వేశాడు.
ఆ యొక్క ఆలయంలో ఉండే మందిరం ఉపకరణాలన్నీ పట్టుకెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తిని అమ్మన్నాడు దేవుడు, నా నా సేవకుడు అన్నాడు. ఎందుకంటే ఆయన దేవుని యొక్క పరిచారకుడు. అతని యొక్క యేసుప్రభు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అలాంటి వ్యక్తుల్ని దేవుడు పంపిస్తూ ఉంటాడు. అర్థమైంది? ఎందుకు చేశారు తెలిసిందా? యూదులు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, దేవుని మాటను ధిక్కరించారు. దేవుని సేవకులు యాజకులన్న వాళ్ళకి ఖాతరు లేదు, ఇష్టం వచ్చినట్లుగా జీవించారు. దేవుడు చూసి 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 ఏం చేశాడంటే నెబుకద్నెజరుని పంపిస్తాడు, అంతే. ఇప్పుడు దేవుడు కొన్ని ప్రాంతంలో ఆ పాపం ఎక్కువైపోతే ఏం చేస్తాడు తెలిసిందా? ఒక పెద్ద తుఫానైనా భూకంపమైనా కలుగజేస్తాడు. మీకు తెలుసలేదు కానీ నేను యూనివర్సిటీలో చదువుతున్నాను. అప్పుడు యుగోస్లేవియా దగ్గర ఒక ఆల్బేనియా సమ్మెదో ఒక దేశం ఉంది. అక్కడికి పాస్టర్లు వాక్య సువార్త చెప్పడానికి వెళ్తే ఆ పాస్టర్ని పట్టుకొని ఒక బల్ల మీద కాలు చేతులు కట్టేసి బల్ల మీద పడుకోబెట్టేసి రంపంతో ఇలా కోసేవారు. కమ్యూనిస్ట్ దేశం, రంపంతో కోసేవారు, దారుణంగా చంపేవారు. దేవుని బిడ్డలు బైబిల్ కనబడితే చాలు అంత దారుణం అని చేశారు పని. ఎవరు అడిగేవాళ్ళు ఎవరు లేరు. దేవుని కళ్ళు ఎర్రగైంది, అంతే. ఒకేసారి ఆ పట్టణం మీద, ఆ దేశంలో పట్టణం మీద భూకంపం వచ్చింది. 5 లక్షల మంది చనిపోయారు. ఎంతమంది? 5. దేవుడు కొన్నిసార్లు అలాంటి అలాంటి వ్యక్తుల్ని పంపిస్తాడు. దేవుడు పంపించేసి అతని యొక్క ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు. నెబుకద్నెజరును పంపించాడు, తిరుగుబాటు చేసిన యూదులందరినీ పక్కన పెట్టాడు. అలాగే మంచి కార్యాన్ని కూడా దేవుడు తన సేవకుడు కోరేసు చక్రవర్తి ఉన్నాడు చూడండి, అతను కూడా నా సేవకుడు అంటాడు దేవుడు. కోరేసుడు కూడా అతను దేవుని యొక్క ఉద్దేశం అంతా నెరవేర్చాడు. ఆయన మంచి పనులన్నీ చేశాడు. మందిరం కట్టడానికి యూదుల్ని అక్కడ బబిలోను దేశం నుంచి పంపించాడు. వెళ్ళండ్రా, మీ దేవుని మందిరాన్ని మీరు కట్టుకుంటారా అన్నాడు. దేవుడు మంచి పని చేయడానికి రాజుల్ని ఎన్నిక చేసుకుంటాడు. అలాగే కీడు జరిగినప్పుడు దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి నెబుకద్నెజరు లాంటి వ్యక్తులను కూడా పంపిస్తాడు దేవుడు. వాళ్ళు పరిచారకులు. కాబట్టి యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి విధేయత చూపించాల్సిందే. అందుకోసమే యూదా రాసిన పత్రిక 9వ వచనం 10వ వచనంలో రాయబడింది ఒక మాట. మనకి తెలియకుండా కొన్ని విషయంలో దూషిస్తూ ఉంటాం, మనకు తెలియని విషయంలో దూషిస్తూ ఉంటాం. నాశనము చేసుకున్నాడు. దూషించకూడదు. మిఖాయేల్ దూత అపవాదిని దూషించలేదు, ధైర్యం చేయలేదు. దేవుడు నిన్ను గద్దించునుగా కన్నాడు. గుర్తుంచుకోండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలాసార్లు మనం దూషిస్తూ ఉంటాం. మనం ఎట్టి పరిస్థితుల్లో దూషించకూడదు. నీకు వ్యతిరేకంగా ప్రవర్తన జరుగుతుందా, నీకు వ్యతిరేకంగా గవర్నమెంట్ నుంచి వస్తుందా, నీకు వ్యతిరేకంగా నీ మనసు గాయమవుతుందా, నీకు ఒకటి నీకు మేలు కలగాలంటే, నువ్వు సుఖంగా జీవించాలంటే, నువ్వు మంచిగా చేయాలంటే ఏం చేయాలి తెలిసిందా? ఆ రాజుల గురించి ప్రార్థన చేయాల్సిందే. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో 2 వచనం ఉంటుంది చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 1:2. నువ్వు ప్రార్థన చేయటం తప్ప నువ్వు దూషించడానికి దేవుడు నీకు అధికారం ఇవ్వలా. నువ్వు దూషిస్తే దేవుణ్ణి దూషించినట్టే. నువ్వు చేయాల్సిందే ఒకటి, వారి గురించి ప్రార్థన చేయాలి. నువ్వు సుఖంగా ఉండాలంటే, నీ సంఘము సుఖంగా ఉండాలంటే, నీ కుటుంబం సుఖంగా ఉండాలంటే, నీ ఆత్మీయ జీవితం సుఖంగా ఉండాలంటే నీకు ఒకటే ఆల్టర్నేటివ్ ఛాన్స్, నీకు ఒకటే ప్రత్యామ్నాయ మార్గం. ఏంటంటే చాలు దేవుడు ఇచ్చిన ఆల్టర్నేటివ్ ఏంటంటే ప్రార్థన చేయంతే. గవర్నమెంట్కి నచ్చలేదా? ప్రార్థన చేయంతే. నీ విన్నపాలు తెలియజేయవచ్చు, కానీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా గన్లు పట్టుకొని ఆ కల్చరు దేవుడు మనకి ఇవ్వల. దేవుడు అర్థమైందా? మనం దేవుడు ఇచ్చింది ఏంటంటే నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేయి, దెబ్బ కొడితే తిను, మనం ప్రార్థన చేయాలి. అంతవరకే దేవుడు మనకి ఇచ్చింది. ఇంకొక విషయము, ఇక్కడ విధేయత చూపించమంటే అన్నీ కాదు నేను అనేది. బైబిల్లో చెప్తుంది, బైబిల్ సూత్రం ఏంటంటే నువ్వు యేసుప్రభు వారికి వ్యతిరేకంగా చట్టం ఏర్పడింది అనుకోండి, యేసుప్రభుని నమ్ముకోవద్దు అన్నారనుకోండి, యేసుప్రభుని సువార్త చెప్పవద్దని అన్నారనుకోండి, అప్పుడు మరి దానికి విధేయత చూపించాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అపోస్తుల కార్యములో 4వ అధ్యాయం వచ్చేటప్పటికి ఏంటంటే ఈ అపోస్తుల్ని కొట్టారు. ఈ నామం పేరట మీరు సువార్త చెప్పకూడదు, ఈ నామం పేరట మీరు బోధించకూడదు, ఎక్కడ ఇది స్ప్రెడ్ చేయకూడదు
అని చెప్పి వాళ్ళని కొట్టి చెప్పి పంపిస్తే చూడండి 4వ అధ్యాయం అపోస్తల కార్యము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 18 నుంచి 19 చూడండి. 18 నీరో చక్రవర్తి టైంలో క్రైస్తవులు తిరుగుబాటు చేయలేదు, కానీ ఎందుకు చనిపోయారు తెలిసిందా? ఈ చట్టం వల్లనే. యేసుప్రభుని నమ్ముకోకూడదు, యేసుప్రభు గురించి చెప్పకూడదు. అంటే మా ప్రభు కోసం మా ప్రాణం పోయినా పర్వాలేదు, మేము యేసుప్రభుని నమ్ముకుంటాం అంతే. ఈ జీవితం ఈ ప్రాణము ఇది మాకు శాశ్వతం కాదు. మాకు శాశ్వతమైన జీవం ఎక్కడుంది? యేసుప్రభు దగ్గర. రాజా, నీ మాట మేము వింటాం, నువ్వు చెప్పిన ప్రతి చట్టం వింటాం, కానీ మా దేవునికి వ్యతిరేకంగా ఏ వచ్చిన దానికి లోబడం అంతే. దాంతోనే క్రైస్తవుల్ని హింసించి చంపాడు. ఎవరు? రోమా చక్రవర్తి. సుమారు 300 సంవత్సరాలు క్రైస్తవులకి చిత్రహింస చేశారు వాళ్ళు. దానికి కారణం ఏంటంటే యేసుప్రభుని నమ్ముకూడదంటే మేము నమ్ముకుంటాం. మీ ఆస్తి జప్తు చేస్తామంటే ఆస్తి పోతే పోని, ప్రాణం పోతే పోని, మా ప్రభుని మేము విడిచిపెట్టాం. దేవునికి వ్యతిరేకంగా వచ్చిన ఏ చట్టమైనా దానికి లోబడాల్సిన పని ఏమీ లేదు. శద్రకు మేషకు అబేద్నెగో ఏమన్నారు తెలిసిన? అన్నిటికీ లోబడ్డారు వాళ్ళు. దానియేలునైనా శద్రకు మేషకు అబేద్నెగో అయినా సరే అన్ని చట్టాలకు ఒబీడియన్స్ చూపించారు, రాజుకి శిరస్సు వహించారు. కానీ ఈ విగ్రహానికి మాత్రం ఎవరైతే మొక్కరో వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడతారని దేవునికి వ్యతిరేకమైన చట్టం అది. దేవుని మనసును గాయపరిచిన చట్టం అది. దేవుని బిడ్డల మనసును గాయపరిచే చట్టం. ఈ చట్టం మేము ఒప్పుకోము. మా ప్రాణం పోయినా పర్లేదు, మా దేవుడు మమ్మల్ని కాపాడడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినా పర్వాలేదు, రక్షింపకపోయినా పర్వాలేదు, ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రతిమకు నమస్కారము చేయము. నా పాయింట్ ఏంటంటే దేవుని పరిచారకులు వాళ్ళు, అధికారులు, రాజులు, వీళ్ళు అన్ని విషయాల్లో లోబడాలి, విధేయత చూపించాలి. కానీ దేవునికి వ్యతిరేకమైన చట్టం వచ్చినప్పుడు మాత్రము దేవుని బిడ్డలు దానికి లోబడాల్సిన అవసరం అయితే లేదు. ఇది గవర్నమెంట్ పట్ల, రాజు పట్ల, పరిపాలకుల పట్ల, లేకపోతే అధిపతుల పట్ల దేవుని పిల్లలు కలిగి ఉండవలసిన ఆలోచన విధానం ఇది. ఓకేనా? రెండవది ఏంటంటే రాజు చెప్తాడైనా ఎవరికి పన్ను చెల్లించాల్సో వాళ్ళకి పన్ను చెల్లించండి. చూడండి 7వ వచనం అనుకుంటా, 7వ వచనం. అందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు, కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్ను, ఎవనికి సుంకమో వారికి సుంకము చెల్లించుడి. పన్ను చెల్లించాల్సిన దగ్గర పన్ను చెల్లించాల్సిందే. సుంకం మీకు డౌట్ వస్తుంది, అసలు పన్ను అంటే ఏంటి, సుంకము అంటే ఏంటి, ఇది అది ఒకటే కదా అని అంటారు. కొద్దిగా తేడా ఉంది పన్నుకి సుంకంకి. పన్ను అంటే మనకు వచ్చిన ఇన్కమ్ ఉంటుంది చూడండి, అది ఇన్కమ్ ట్యాక్స్ అంటాం మనం. చూడండి, ఇన్కమ్ కానీ లేకపోతే ఇంటిలో మనకి రెంట్ వస్తే చూడండి, మన గవర్నమెంట్కి మనం ఇది కడతాం, పన్ను కడతాం. ఇది మనం దాన్ని ఏమన్నా హౌస్ ట్యాక్స్ అంటాం కదా. ఇది మనకి మన రాబడిలో మనకు వచ్చిన ఇన్కంలో మనం కొంత భాగం మనం గవర్నమెంట్ కడుతుంది, పన్ను అంటారు. సుంకము అంటే ఏంటంటే ఇప్పుడు మనకు సుంకం లేదు, అప్పుడు సుంకాలు ఉండేది. ఎలాగంటే ఒక రాజు వెళ్ళి ఒక దేశం మీద దాడి చేసి ఆ దేశాన్ని ఓడించాడు అనుకోండి, ఓడిపోయిన సిటిజన్, ఓడిపోయిన దేశం యొక్క పౌరులు గెలిచిన రాజుకి చెల్లించే డబ్బు, దాన్ని సుంకం. యేసుప్రభు వారు సుంకం కట్టారు చూడండి, గుర్తుందా? వాళ్ళు వచ్చేసి కట్టడానికి సుంకర్లు వస్తారు. ఏది బాబు మీరు సుంకం కట్టరా అంటే కడతాం మేము కూడా అంటారు. వెళ్ళేసి పేతురు వెళ్ళేసి వాళ్ళ ఇది ఏమంటారు కదా. అప్పుడు ఒక కాయిన్ వస్తే సుంకం వాళ్ళు కడతారు. అది సుంకం అంటే అది. పన్ను వేరు, సుంకము వేరు. పన్ను కట్టాల్సిన దగ్గర పన్ను కట్టాలి, సుంకం కట్టాల్సిన సుంకం. చాలామంది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికే ట్రై చేస్తుంటారు. అది ఉద్యోగస్తులకి పన్ను కట్టకపోతే దేవుని దృష్టిలో తప్పే. ఎన్ని అవకాశాలు దొరికినా అది ఖచ్చితం తప్పే, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లే. కాబట్టి పన్ను కట్టాల్సిన దగ్గర కట్టాల్సిందే, సుంకం చెల్లించాల్సిన దగ్గర సుంకం చెల్లించాల్సిందే. ఇది గవర్నమెంట్కి విశ్వాసులకి ఉండే రిలేషన్, ఇది సంబంధం ఇది. ఇకపోతే రెండవది చూడండి, రెండో దగ్గరికి వెళ్ళిపోదాం. రెండవది
రైట్. ఇది ప్రేమకు సంబంధించిన విషయం. ఇది ఎవరికి ఇది ప్రేమ? దేవుని పిల్లలకి ఉండాల్సిన ప్రేమ. ఎట్లాంటి ప్రేమ? తల్లిదండ్రుల ప్రేమ. ఎట్లాంటి ప్రేమ? అన్న తమ్ముళ్ళ ప్రేమ. ఎలాంటి ప్రేమ? అక్క చెల్లుల ప్రేమ. ఇది ప్రేమ అంటే ఇది. వేరే రకంగా వేరే వేరే కోణంలో అర్థం చేసుకోవద్దు. ప్రేమ కలిగి ఉండాలని చెప్పేసి యవనస్తులు, అబ్బాయిలు, అమ్మాయిలు వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు. దేవుడు ఇది కోరుకుంటున్నాడు, దేవుడికి ప్రేమ అంటే ఇష్టం అని. ఆ ప్రేమ కాదు ఇక్కడ. ప్రేమ అంటే తల్లిదండ్రులు కలిగి ఉండే ప్రేమ. వాళ్ళు కూడా అభిమానమే, అబ్బాయిలు అమ్మాయిలు కూడా అభిమానమే కదా. ఆ అభిమానం కదా, దాని గురించి ఇది కాదు. ఇది దాని గురించి ఇది కాదు. ఇది మనము మన పిల్లల్ని ఎలాగైతే ప్రేమిస్తామో ఆ ప్రేమ. అలాగే పిల్లలు తల్లిదండ్రులు ఎలా ప్రేమ, అది. అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎలాగైతే ప్రేమ కలిగి ఉంటారో అది ఈ రక ప్రేమ. ఈ ప్రేమ గురించి బైబిల్లో రాయబడి ఉంది. గుర్తుంచుకోండి, బైబిల్ అంతటి మీద మొత్తము అది పాత నిబంధన గ్రంథం కావచ్చు, కొత్త నిబంధన గ్రంథం కావచ్చు, ఈ గ్రంథాలన్నిట్లో అతి ప్రాముఖ్యమైనది, అది శ్రేష్టమైన పదం ఏంటంటే ప్రేమ. అది సంఘంలో ప్రేమ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు ప్రేమ కలిగి ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తే మోషేకి యేసుప్రభువారు ఏమన్నారంటే, నేను ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అన్నాడు. కొత్త ఆజ్ఞ అర్థమైందా? అది క్రొత్త ఆజ్ఞ, 11వ ఆజ్ఞ. అది 11వ ఆజ్ఞ, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. అది దేవునికి ఇష్టమైన మాట ఏదంటే, దేవుడు బాగా మెచ్చుకునే మాట ఏంటంటే ప్రేమ. దేవుడు మెచ్చుకునే మాట ప్రేమ, దేవుణ్ణి సంతోషపెట్టే మాట. ఇంకో మాట చెప్పాలంటే, ప్రపంచంలో ఉండే అన్యుల్ని దేవుని వైపు ఆకర్షించే పదం ఏదంటే ప్రేమ. ప్రపంచంలో ఉండే అన్యుల్ని, అనేక మందిని దేవుని వైపు నడిపించగలిగిన ఏకైక పదం ఏదంటే ఈ ప్రేమ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు సుమారుగా 750 కోట్ల మంది జనాభా ఉన్నారు ప్రపంచంలో. 750 కోట్లు. అందులో సుమారుగా 400 కోట్ల మంది జనాభా యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఇంతమంది క్రైస్తువులు ఎలాగైపోయారు? ఇంతమంది దేవుని వైపు ఎలాగ వచ్చారు? కారణం ఏంటి? ఏ కారణం బట్టి అంటే, ప్రపంచంలో ఉండే మేధావులు చెప్పుకున్న స్టేట్మెంట్ ఏంటంటే, యేసు ప్రభువారి వైపు ఇంతమంది రావడానికి కారణము, యేసు ప్రభు దగ్గర ఖడ్గం లేదు, యేసు ప్రభువారు కత్తితోని జయించలేదు. యేసు ప్రభువారు ప్రపంచాన్ని జయించారంటే, ప్రపంచంలో ఉండే అనేక మందిని దేవుని వైపు నడిపించడానికి కారణం ఏకైక పదం ఏంటంటే అది ప్రేమ. అది యేసు ప్రభువు చూపించారు. నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ నేను చెప్తున్నాను. సువార్త చెప్పే టాలెంట్ లేనివాళ్ళు, దేవుని పరిచర్య చేసే టాలెంట్ లేనివాళ్ళు కదా, అలాంటి వాళ్ళు అనేక మంది వ్యక్తుల్ని ప్రభువులోకి నడిపిస్తున్నారు. చాలామంది ఎలా నడిపిస్తున్నారు తెలిసిందా? వారు చూపించే ప్రేమ. నీ కుటుంబంలో నువ్వు ప్రేమ కలిగి ఉన్నావంటే, తోటి వ్యక్తుల పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉన్నానంటే, ఎక్కువగా స్టూడెంట్స్ ఈ పరిచర్లు అంటారు, నువ్వు అనేక మందిని, నువ్వు విద్యార్థుల్ని ప్రభువు వైపు నడిపించాలంటే నీ గృహమే ఒక మందిరం అయిపోవాలి. అంతే. నువ్వు పేద వ్యక్తి అయితే కావచ్చు, కానీ నువ్వు ప్రేమించగలిగితే, విద్యార్థులను నువ్వు ప్రేమించగలిగితే, అక్కర్లో ఉండేవారిని నువ్వు ప్రేమించగలిగితే, నీకు టాలెంట్స్ లేకపోయినా అనేక ఆత్మలు నువ్వు సంపాదించేస్తావు ఆటోమేటిక్గా. ఎస్, ప్రేమలో అంత ఆధిక్యత ఉంది. అందుకోసమే ఎక్కడ పడితే అక్కడ ప్రేమ గురించి దేవుడు రాయించాడు ఆయన. సంఘములో ప్రేమ అవసరం. అది సంఘము క్షేమము కోసం ప్రేమ అవసరం. అది అనేక ఆత్మలు సంపాదించడానికి ప్రేమ అవసరం. అది సంఘంలో ఐక్యత ఉండడానికి ప్రేమ అవసరం. అది సంఘ క్షేమము కోసం ప్రేమ అవసరం. అది సంఘము పురోభివృద్ధి చెందడానికి ప్రేమ అవసరం. అది అందుకోసమే ఈ పదమైన వాడారైన చాలా అద్భుతమైన పదం. తర్వాత ఏంటంటే, ఎలాంటి చెడ్డ వ్యక్తులనైనా సరే అది లోబడేటట్లు చేస్తుంది. ఎలాంటి చెడ్డ వ్యక్తులైనా సరే లోబడేటట్లు చేస్తారు. మీకు ఇక్కడ నేను చెప్పానో లేదు, నాకు గుర్తులేదు కానీ
ఒక అమ్మాయి బ్రాహ్మణ్ కుటుంబానికి చెందిన అమ్మాయి యేసుప్రభుని నమ్ముకుంది. పేద అమ్మాయి. ఆమె బైబిల్ అంటే చాలా తనకి ప్రాణం, తనకి అంత ప్రార్థన చేసేది. ప్రార్థన చేసేటప్పుడు ఒక అదే కులానికి చెందిన అదే బ్రాహ్మణ్ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తులు, వాళ్ళు పక్కా ఆర్థడాక్స్, పక్కా సాంప్రదాయం, వాళ్ళు ఆ హిందూ సాంప్రదాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో డివియేట్ అవ్వరు. అట్లాంటిది ఆ అబ్బాయి యొక్క బలహీనతను బట్టి ఈ అమ్మాయికి వెళ్ళి సంబంధం చేశారు. ఏదో దూర బంధం, ఏదో రకంగా. తీరమాసికి చూసేటప్పటికి పెళ్ళి అయిపోయిన తర్వాత 3వ రోజుకి వాళ్ళ అమ్మాయికి షరతులు పెట్టారు. ఇక్కడ బైబిల్ చదవడానికి లేదు, ప్రార్థన చేయడానికి లేదు, అది లేదు ఇది లేదంటే ఆ అమ్మాయి ఎవరికి తెలియకుండా సూట్ కేసు లోపల బైబిల్ చాలా కింద పెట్టేసి బాత్రూమ్కి తీసుకెళ్ళి బైబిల్ చదువుకునేది రకంగా. సరే, పెళ్ళి అయిన తర్వాత కొద్ది రోజులకి అర్థమైంది ఏంటంటే ఆ పెళ్ళి కొడుకు నెంబర్ 1 తాగుబోతాడు. తాగుతా ఏం చేస్తాడంటే వాంతి చేసేటప్పుడు ఈ అమ్మాయి వెళ్ళేసి అతను వాంతి చేస్తూ ఉంటే తను ఏమంటారు కొంగు ఏది అంటారు కదా, అది పట్టుకొని వెళ్ళేసి తను వెళ్ళి బయట తీసి కడిగి ఆయన అలా పడిపోయి ఉండేవాడు. అప్పుడు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు బ్రాహ్మణులు చాలా ఆర్థడాక్స్ అని చెప్పాను కదా, వాళ్ళు ఏమన్నారంటే ఈ అమ్మాయి నా కొడుకుని వదిలేస్తుంది, వెళ్ళిపోతుంది అనేసి ఈ రకంగా ఒక రకమైన భయం వచ్చింది తనకి. కానీ 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు, 4 రోజులు అలాగే అవుతుంది. అయిన తర్వాత అప్పుడు వాళ్ళ అత్త మామ అన్నారు, అమ్మా నీకు ఇబ్బంది మేము పెట్టామా అనేసి అంటే అప్పుడు అన్నది, లేదు మామయ్య గారు పర్వాలేదు, జీవితంలో జరుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఆ మాటను బట్టి ఆ ఫ్యామిలీ మొత్తం యేసుప్రభుని నమ్ముకున్నారు. చివరికి అతను కూడా తాగుడు కూడా మానేశాడు ఆయన. ఆ కుటుంబంలో ప్రేమ చూపించిన దాన్ని బట్టి కుటుంబం మొత్తం యేసుప్రభుని నమ్ముకుంది. ఒకరోజు ఈ అమ్మయ్యలు తల్లిదండ్రులు చూడడానికి వచ్చారు ఇంటికి వచ్చి ఆ టైంకి ఏమో జరుగుతుందో తెలిసిందా, కూతురు అక్కడ కూర్చుంది, కూతురు ప్రక్కనే అల్లుడు కూర్చున్నాడు, వియ్యంకులు వాళ్ళందరూ కూర్చొని బైబిల్ చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు పాటలు పాడుతున్నారు. అది దూరం నుంచి గేట్ నుంచి చూశారు వాళ్ళు. హిందూ కుటుంబానికి ఇచ్చాం కదా, నా కూతురు ఎలా చూస్తున్నారో ఏంటనేసి చూసేటప్పుడు వీళ్ళందరూ. అప్పుడు అతను అంటాడు, ఈ అమ్మాయికి మామ అంటాడు, మా కోడలు కాదు, ఆమె మాకు దేవత. ఎస్, ఆమెని బట్టి ఆ కుటుంబం అంతా ప్రభువుని నమ్ముకున్నారు. ప్రేమకి అంత పవర్ ఉంటుంది. ప్రేమ లొంగదీస్తుంది. ఎలాంటి క్రూరుడైనా, ఎలాంటి మూర్ఖుడినైనా అది లొంగదీస్తుంది. అది ప్రేమ లొంగది. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత ప్రేమ ఏంటంటే పాపాలని కూడా కప్పిస్తుంది అది కదా, పాపాన్ని కప్పిస్తుంది. ఎలాంటి చేసినా కానీ ప్రేమ అనేది పాపాన్ని కప్పిస్తుంది. ఎలాగని చెప్తాను చూడండి. ఇప్పుడు ఒకరికి కొడుకు కూతుర్లు ఉంటారు కదా, కొడుకుల్ని కూతుర్ని వాళ్ళ పేరెంట్స్ ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమిస్తారు? ఆ పిల్లల దగ్గర ఏ తప్పిదం లేదనా, ఏమి తప్పు చేయరనా, వాళ్ళు మంచి వాళ్ళని ప్రేమిస్తారా? నో, ప్రేమిస్తారు. వాళ్ళు ఎంత చెడ్డైనా సరే ప్రేమిస్తారు. వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా ప్రేమిస్తారు. అంటే ఏం చేస్తారంటే చెడ్డ పనుల్ని మర్చిపోతారు. వాళ్ళు అతను చేస్తున్న చెడ్డ క్రియల్ని మర్చిపోతారు. కానీ ఆ వ్యక్తి దగ్గర కొన్ని మంచి ఉంటాయి చూడండి, ఆ మంచిని బట్టి ప్రేమిస్తారు. అందుకోసం రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం అనుకుంటాను. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9 రైట్. నువ్వు ప్రేమించగలవంటే నీ పిల్లల విషయంలో చెడ్డ విషయం నువ్వు పట్టించుకోవు. మంచి విషయాన్ని చూసి నువ్వు ప్రేమిస్తావు. వేరే వ్యక్తులు నీ కూతురు కోసమో నీ కొడుకు కోసమో ఏదైనా చెప్పారనుకోండి, నువ్వు వినడానికి ఇష్టపడవు. ఎందుకు? నీ కొడుకుని నీ కూతుర్ని నువ్వు ప్రేమిస్తున్నావు. ఎంత చెడ్డగా చెప్పినా
నువ్వు వినడానికి ఇష్టపడవు, ఎందుకంటే నీకు ప్రేమ ఉంది. నువ్వు చెడును విడిచిపెట్టేస్తున్నావు, మంచిది మాత్రమే గ్రహిస్తున్నావు. దేవుని పిల్లలు కూడా ఎలా ఉండాలంటే మనం వినడమే కాదు, చెప్పకూడదు కూడా. ఎదుటి వ్యక్తి ఇప్పుడు మనం చెప్తాం, మన కూతురు గురించి, మన కొడుకు గురించి బయట వాళ్ళు చెప్తామా? చెప్పం కదా. ఎన్ని వీక్నెస్ ఉన్నా చెప్తామా? చెప్పం కదా. వినము సరే కదా, చెప్పం కూడా. అదే విధంగా సంఘములో దేవుని పిల్లలు అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. నువ్వు ప్రేమించగలగాలంటే, నువ్వు ప్రేమించాలంటే ఏం చేయాలంటే ఆ చెడ్డ క్రియల్ని, చెడ్డ పనులను మర్చిపోవాలి. మంచి విషయంలోనే నువ్వు పట్టించుకోవాలి. దేవుడు ఇలాంటి మన విషయాలు కోరుకుంటున్నాడు. దేవుడు కప్పిస్తాడు. దేవుని బిడ్డలు అలాంటి ప్రేమ సంఘంలో కలిగి ఉండాలి. ఒక అక్క దగ్గర తప్పులు ఉంటాయమ్మా, ఒక అన్న దగ్గర తప్పులు ఉంటాయి, నువ్వు వద్దన్న సరే తప్పులు ఉంటాయి. ఎవరి దగ్గరైనా కావచ్చు, తప్పులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. నీకు నచ్చంది ఉంటాయి, కానీ నీకు నచ్చేవి కూడా ఉంటాయి. మంచి పనులు కూడా ఉంటాయి, నీకు నచ్చేవి ఉంటాయి. అలాంటిది కానీ నువ్వు దృష్టిలో పెట్టుకున్నావు అనుకో, నువ్వు ప్రేమించగలుగుతావు సంఘంలో. అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. బైబిల్లో రాయబడి ఉంటుంటే ఇలాంటి ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేసినట్టే. నువ్వు ప్రేమ కలిగి ఉంటే చూడండి, అది 13 వచనం 10వ వచనమేనా? ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చు. నువ్వు ప్రేమ కలిగి ఉంటే నీ ఇరుగు పొరుగు వాళ్ళు, మీ ఇంట్లో పని మనిషి అయినా, నీ కొలీగ్స్ అయినా, ఈ అక్క మంచి ప్రేమ, అవసరంలో ఉన్న వాళ్ళకి ఎంతో సహాయం చేస్తుంది, ఈ అన్న మంచి ప్రేమ, అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారు అనేసి అంటే అంతకు మించిన సాక్ష్యం ఏమి లేదు. దేవుని పిల్లలు ప్రేమ కలిగి ఉండాలి. మాటలే కాదు, అది క్రియారూపంలో చూపించాలి. క్రియారూపంలో అట్లాంటి ప్రేమ కలిగి ఉండాలి. అందుకే రోమిలు రాసిన పత్రికలో ప్రేమ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఇంకా అంతకంటే ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు, టైం అయిపోతుంది కాబట్టి. టైం ఎంత అయింది ఇప్పుడు? సో ఇంకో 15 గంటలు క్లోజ్ చేస్తాను అయితే, ఓకేనా? ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం, ఒక మాట నేను చెప్తాను, మిగిలిన మీద చూసుకుందాం. కానీ ఇక్కడ 11వ వచనంలో 2వ భాగం చూడండి. మరి మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయడి. తర్వాత మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. మీకు ఒక డౌట్ రావాలి. ఇప్పటికి ఈ వచనం చదివినప్పుడు మీకు ఖచ్చితంగా ఒక డౌట్ రావాలి. ఏంటి రావాలి? ఆయన ఏమంటాడు తెలిసిందా? ఏమంటాడు చూడండి. మనము అన్నాడు, పదం వాడాడు. ఎవరు వాడాడు? అది పౌలు. ఎవరికి చెప్తున్నాడని? విశ్వాసులకి చెప్తున్నాడు. విశ్వాసులకి కలిపి అతను కలిపి చెప్తున్నాడు. మనము అన్నాడు పదం. చూడండి, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉంది. అంటే రక్షణ పొందలేదా? మరి సమీపంగా ఉందంటాడు. రక్షణ మనకి సమీపంగా ఉన్నారంటాడు. రక్షణ మనకు అంటే రక్షణ పొందలేదా? డౌట్ రావాలి కదా కదా. రక్షణ విషయంలో మీకు క్లారిటీ ఉండాలని నేను ఇది చెప్తున్నాను. క్లారిటీ ఉండాలి రక్షణ విషయంలో. రక్షణ ఎలాగ వస్తుందంటే యేసు ప్రభువారిని నమ్ముకోవడం ద్వారా వస్తుంది. దాన ధర్మాలు చేయటం ద్వారా రాదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ద్వారా రాదు. ఓకేనా? క్లియరా? ఓకేనా? రక్షణ ఇక్కడ రక్షణ విషయంలో మీకు క్లారిటీ ఉండాలి, అందరికీ ఉండాలి. మనము రక్షణ పొందాము, రక్షణ పొందుచున్నాము, రక్షణ పొందేదము. మూడవ మాట ఇది. మూడవ మాట, మనకు రక్షణ సమీపంగా ఉన్నది. ఓకే, దాని మీద క్లారిటీ మీకు ఉండాలి. ఎవరు ఎన్ని టీచింగ్స్ చెప్పినా, మీరు ఎన్ని టీవీలో వర్తమానం చెప్పినా, మీరు విన్నా, ఈ విషయంలో క్లారిటీ ఇది. ఇది బైబిల్ సిద్ధాంతం, ఇది దేవుని యొక్క వాక్య సిద్ధాంతం. ఇది మనము రక్షణ పొందాము, రక్షణ పొందుచున్నాము, రక్షణ పొందేదము.
ఓకేనా? ఎలాగ రక్షణ పొందారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటిని రక్షణ పొందుతారు. ఆ జైలు అధికారి ఎలా రక్షణ పొందాడు? యేసు ప్రభు వారిని దేవుడుగా అంగీకరించాడు, ప్రభువుగా అంగీకరించాడు. ఫినిష్. అతను దేవుని బిడ్డ అయిపోయాడు. తను ఎందరు అంగీకరించిరో, తన నామందు విశ్వాసించడం ప్రతి వాడును దేవుని పిల్లలు. అంటే అది కుమారుడైనా కావచ్చు, కుమార్తె అయినా కావచ్చు. ఎవరు నమ్ముకుంటే వాళ్ళు దేవుని పిల్లలు అయిపోయినారు. దేవుని పిల్లలందరూ రక్షణ పొందినట్టే, వాళ్ళు రక్షణ కలిగిన వాళ్ళే దేవుని పిల్లలు కదా. ఇది రక్షణ. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏం రాయబడి ఉందంటే, మీరు తీకండి, టైం అయిపోతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడ్డారు. అది మీ వలన కాయనేది కాదు, అది మీ వలన అది కాదు, మీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల కాదు, మీ పుణ్యకార్యముల వలన కాదు, మీ దాన ధర్మం వలన అంతకన్నా కాదు, మీరు పుణ్యక్షేత్రంకి వెళ్ళడం వల్ల అంతకన్నా కాదు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. డౌట్ లేదు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ మనం రక్షణ పొందాం. ఎలాగంటే కేవలము యేసు ప్రభువారిని నమ్ముకోవడం ద్వారా. దానికి ఏదైనా యాడ్ చేస్తే, ఏదైనా కలిపితే 100% అబద్ధం. కొలసి రాసిన పత్రికలో వాళ్ళు ఏమన్నారంటే, అక్కడ ఒరే బాబు, అప్పుడు కొత్త యూదా క్రైస్తవులు వచ్చారు అక్కడికి. యూదా మతం నుంచి వచ్చిన క్రైస్తవులు యేసుప్రభు నమ్ముకున్నారు. వాళ్ళ టీచింగ్ ఏంటంటే, నువ్వు యేసుప్రభు నమ్ముకుంటే చాలదు, నువ్వు దేవదూత ఆరాధన కూడా చేయాలంటాడు. ఏ ఆరాధన అట? దేవదూత ఆరాధన చేస్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళు అని అంటారు. దాన్ని పౌలు ఖండించుకొని చెప్తాడు. నో అంటాడు. గలతీయులకు రాసిన పత్రికలు ఏముందంటే, పౌలు అక్కడ పరిచర్య చేశాడు. 1.5 సంవత్సరాలు అక్కడ చాలా కాలం అక్కడ పరిచర్య చేశాడు. పౌలు గారు బయటికి వెళ్ళిపోయిన వెంటనే ఈ యూదా క్రైస్తవులు ప్రవేశించి ఏమన్నారంటే, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలదు, నువ్వు ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలను కూడా, సాంప్రదాయాల్ని కూడా, ఆ పండగలు కూడా అన్నీ నువ్వు ఆచరిస్తాను, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు, రక్షణ పొందంటే పౌలు ఏమన్నా, మీకు ఎవరయ్యా మీకు భ్రమ పెట్టారు? వాళ్ళ మాట విని చాలామంది వెళ్ళిపోయారమ్మా, చాలామంది వెళ్ళిపోయారు. ఒరే ఇది నిజమని. ఎందుకంటే పౌలు అక్కడ లేరు, పాస్టర్ గారు అక్కడ లేరు. పౌలు పాస్టర్ గారు బయటికి అక్కడికి వెళ్ళిపోయారు. ఈరోజు నా కళ వచ్చింది, పౌలు పాస్టర్ గారే. పౌలు గారేమో నాకు చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. ఈరోజు నా కళలో చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. వెళ్ళేటప్పటికి ఆయన చేసి పరిచయంలో వెళ్తూ ఉంటే చాలామంది జనాలు తిరుగుతూ ఉంటే నేను పౌలు గారిని అడిగాను. నేను పౌలన్న మీరు ఎక్కడెక్కడ పరిచర్య చేశారు, తెస్సలోనికి ఎలా పరిచర్య చేశారు, అక్కడికి ఎలా పరిచయం అంటే నాకు అన్నీ అని చెప్పుకొని వస్తున్నాడు ఆయన పౌలు గారు. అది ఎందుకు ఆ కళ వచ్చింది నాకు తెలియదు కానీ సరే ఓకే. ఈ గలతీయులకు రాసిన ఈ పౌలు గారు లేకపోయేటప్పటికల్లా ఇక్కడ క్రైస్తవులు ఏం చేస్తారు, ఈ యూదా క్రైస్తవుల పాటు వెళ్ళిపోయారు. అప్పుడు పౌలుకి తెలిసింది. అప్పుడు అంటాడు, ఎవరు మీకు భ్రమ పెట్టారు, మీరు రక్షణ ఎలా పొందారు, మీరు ఆత్మను ఎలా పొందారు అని చెప్తూ చాలా అంటే మాటలు వస్తాయి. ఏమంటే, మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడు వరకు మాకు మరల ప్రసవ వేదన కలుగుతుందంటాడు. రక్షణ దేని వల్ల కాదు, కేవలము యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీస్తే చాలు, అది రక్షణ. మనం అందరం అలాగే రక్షణ పొందాము. ఇక్కడ రెండవది ఏంటంటే, రక్షణ పొందుచున్నాము. గుర్తుంచుకోండి, రక్షణ పొందుచున్నాము అంటే నువ్వు పొందిన రక్షణ ఏ టైంలో అయినా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసి నువ్వు ఎలాగూ తప్పించుకో. దేవుడు రక్షణ ఇస్తే, ఇంత రక్షణ ఇస్తే నువ్వు తప్పించుకొని ఎలాగను నిర్లక్ష్యము చేసి ఎలాగ నువ్వు తప్పించుకుంటావు? అది అవ్వదు. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం నేను పర్వాలేదులే, నా పేరు జీవ గ్రంథంలో రాయబడిందిలే, నేను యేసుప్రభువు నమ్ముకున్నాను, నేను రక్షణ పొందానులే అనేసి విశ్వాసం కలిగి ఉండడం మంచిదే, నిరీక్షణ కలిగి ఉండడం మంచిదే. నిర్లక్ష్యము చేస్తే మాత్రము రక్షణ మాత్రం పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాశారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో ఏం రాశారు తెలిసిందా? జీవ గ్రంథములో నుండి అతను పేరెంత మాత్రము తుడువు పెట్టక, అంటే తుడిచేయడానికి అవకాశం ఉంది. నేను తుడిచి వేయను అంటాడు దేవుడు ఇక్కడ సార్ది సంఘానికి, కానీ తుడిచే అవకాశం కూడా ఉంది. ఒక దగ్గర మోషే ఏమంటాడు తెలిసిందా? ఒక దగ్గర
తీసే అంటాడు. ఇశ్రాయేలీల విషయంలో ఆయన మాట్లాడుతూ కదా, రక్షణను కానీ నిర్లక్ష్యము చేస్తే పోయే అవకాశము ఉంది. కాబట్టి రక్షణ మీ సొంత రక్షణను భయముతోను వణుకువతోను కొనసాగించుకోవాలి. దాని అర్థం ఏంటి? భయము అంటే నువ్వు కానీ భయము ఉండకపోతే, భయం ఉండకుండా నువ్వు రక్షణ పొందాను కానీ అనేసి నువ్వు ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తే పోతుంది. యెహెజ్కేలు గ్రంథంలో కూడా దేవుడు అదే అంటాడు, నువ్వు నీతిమంతుడయ్యావు నిజమేనైనా, నువ్వు పరిశుద్ధుడయ్యావు నిజమేనైనా, నీ పరిశుద్ధతను బట్టి నీ నీతిని బట్టి ఆశ్రయించుకొని దాన్ని ఆధారము చేసుకొని కానీ నువ్వు పాపము చేస్తే నువ్వు చేసిన పుణ్యకార్యాలు అవన్నీ వేస్ట్, నువ్వు మరణమవుదావు అంటాడు. అది ఖచ్చితం. అది రక్షణ పొందామనేసి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే, దేవుడు నా పేరు జీవగ్రంథం రాశాడులే, అది తుడిచివేయడలే, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానులే అని అనుకుంటే అది నీ భ్రమ. అది పౌలు ఏమంటాడు తెలిసిందా? నేను సువార్త ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమోనని నా శరీరాన్ని నేను దినదినము చనిపోచున్నాను పదం కూడా వాడతాడు ఒక దగ్గర. ఎందుకు తెలిసిందా? జాగ్రత్తగా ఉండకపోతే రక్షణ పోయే అవకాశం ఉంది. కాబట్టి దినదినము మనము రక్షణను కాపాడుకోవాలి. దినదినము మనము రక్షణ పొందుచున్నాము, రక్షణ పొందుచు ఉన్నాము, రక్షణ పొందేదము. ఎప్పుడు తెలిసిందా రక్షణ పొందుతాము? మనం ఇప్పుడు రక్షణలో ఉన్నాం చూడండి. సడన్గా చనిపోయారు అనుకోండి, ప్రభువులో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభువులోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే చనిపోయిన వాడు పాప విముక్తి పొంది ఉన్నాడు. చనిపోయిన వాడు అతని మీద పాపానికి అధికారం లేదు, ఆ ప్రభావం లేదు, దాని అధికారము లేదు. ఆ వ్యక్తి పాప విముక్తుడైపోయాడు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడు. లేకపోతే మనం బ్రతికి ఉంటుండగానే యేసుప్రభు సడన్గా వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోతాం పరలోక రాజ్యానికి. ఇంకా అది రాలేదు, ఇంకా ఆ అనుభవం మనకి రాలేదు. ఆ అనుభవం నేను కొన్ని వచనాలు చెప్పేసి నేను ముగించేస్తాను. మనం రక్షణ పొందేదము అనేది క్లారిటీ మీకు ఉండాలి, క్లియర్గా మీకు స్పష్టత ఉండాలి మీకు మనసులో. రక్షణ పొందాము, రక్షణ పొందుచున్నాము, రక్షణ పొందేదము. మత్తయి సువార్తలో తీయగను కానీ మత్తయి సువార్త 28 అధ్యాయం 13వ వచనం ఏం రాయబడి ఉందంటే, అంతము వరకు సహించిన వాడే. నేను రక్షణ పొందాను నిర్లక్ష్యం అనేది అవ్వదు. నువ్వు అంతము వరకు నువ్వు సహించాలి, అంతము వరకు విశ్వాసం కాపాడుకోవాలి, అంతం వరకు ప్రభుత్వ సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. నువ్వు అంతం వరకు ఉంటేనే అది అవుతుంది. నేను 75% జర్నీ చేశాను, ఆత్మీయ జర్నీ చేశాను, 80% జర్నీ చేశాను, 90% జర్నీ చేశాను, ఈ 10% మాత్రమే నేను దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తానని అనుకుంటే అవుట్. అంతము వరకు సహించిన వాడే. ఆ టైం మనకి ఇంకా రాలేదు, వస్తుంది. అందుకోసమే పౌలు ఏమంటాడంటే, మనకు సమీపమై ఉన్నది, మనకు రక్షణ సమీపమై ఉన్నది, దేవుని యొక్క రాకడ సమీపమై ఉన్నది. మన రక్షణ కూడా ఇది మూడవ స్టేజ్. ఇది మనకి సమీపంగా ఉన్నది. మెలకువగా ఉండండి అంటాడు పౌలు, మెలకువగా ఉండండి. సరే, రక్షణ సమీపం, రక్షణ పొందడంలో రెండవది ఏంటంటే, రోమిలు రాసిన పత్రిక 8:23. రోమిలు రాసిన పత్రిక 8:23. మనలో మనము మూలుగుచా ఉన్నాం. సృష్టి కూడా మూలుగుతూ ఉంది. సృష్టి, శాపానికి గురి అయిన సృష్టి మూలుగుతూ ఉంది. నేను ఎప్పుడు విమోచన పొందుతాను అనేసి, రక్షణ ఎప్పుడు నేను పొందుతాను విమోచన అని అది మూలుగుతూ ఉంది సృష్టి. దానికి ఒక కాలం వస్తుంది. యేసు ప్రభు వారి పరిపాలన, 1000 ఏళ్ల పరిపాలనలో కంప్లీట్గా శాపం నుంచి అది విమోచింపబడుతుంది. అది అందుకోసమే ఆవులు, సింహాలు కలిసి మేస్తాయి. అది పాములు, తోడలు ఇవన్నీ కలిసి ఉంటాయి ఒకే దగ్గర. ఒకరికి ఒక జంతువు హాని చేయదు. అక్కడ పంటలు, సస్యశ్యామలం పంటలు ఉంటాయి చూడు, ఎండిపోవడం అంటూ ఉండదు. 100 రెట్లు ఫలం వస్తుంది అక్కడ. ఎందుకంటే అక్కడ శాప విమోచన వచ్చింది. అక్కడ యేసుప్రభు 1000 ఏళ్ల పరిపాలన, ఎప్పుడైనా అవకాశం ఉంటే అది దాని గురించి నేను చెప్తాను, 1000 ఏళ్ల పరిపాలన గురించి.
ఓకేనా? అలాగే ఆ సృష్టి ఎలాగైతే ములుగుతూ ఉందో విమోచన కోసం, మనం కూడా ములుగుతూ ఉన్నాం. కష్టాల్లోని, బాధల్లోని, శ్రమల్లోని, ఇరుకుల్లోని మన ప్రభువుల్ని విడిచిపెట్టకుండా కన్నీళ్ళు ఏడుస్తున్నాం. 1000 ఏళ్ల పాలన ఈ ఏడుపులు ఉండవు కదా, ఈ ఏడుపులు బాధలు ఉండవు. అప్పుడు హ్యాపీ, సంతోషంగా ఉంటారు. నీతి పాలన అది కూడా యేసు ప్రభు యొక్క ఆ పాలన కూడా నేను చెప్తాను దాని గురించి ఎప్పుడైనా. అర్థమైందా? మనం ములుగుతూ ఉన్నాం. ఆ ములుగు ఎప్పుడు ఆగిపోతే తెలిసిందా? ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, లేకపోతే యేసు ప్రభు వారు రెండవ రాకడ వచ్చినప్పుడు ములుగు ఆగిపోద్ది. అది సంపూర్ణమైన రక్షణ. అది చివరి మాట చూడండి. యూద పత్రిక 3వ వచనం. మనకందరికి కలుగుచున్న కూడా కాదు, కలగబోయేది, మనకందరికి కలిగేడు రక్షణ గురించి మీకు రాయవని అని రాశాడు. ఆ రక్షణ మనం పొందాలి. మనం అందరం పొందాలి. రక్షణ పొందాము, రక్షణ పొందుచున్నాము, రక్షణ పొందేదాము. ఆ రక్షణ, అదే మాట ఇక్కడ రాస్తున్నాడు పౌలు, అదే పదం. రక్షణ మనకి సమీపంగా ఉందంటాడు. అంతేనా? రక్షణ సమీపంగా ఉంది కాబట్టి, నిద్ర మేలుకొని వేళ అయినది కాబట్టి మీరందరూ మేలుకొనగా ఉండాలి. రక్షణ పొందేమని నిర్లక్ష్యంగా అయితే ఉండవద్దు. రక్షణ సమీపంగా ఉంది, ఇంకా మెలుకోగా ఉండండి. పౌలు గారు కావద్ది. మిగిలింది తర్వాత వారం ధ్యానిద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.